వెంటిలేటర్ మీద ఉన్న మనిషిని చూస్తూ, నా కూతురు ఎక్కడా అని అడిగితే, ఈ గది వైపు ఎందుకు చూపిస్తున్నారు మేడం, నా కూతురు ఎక్కడా అని అడుగుతారు మోహన్. అక్కడ ఉన్నది మీ కూతురు పవిత్రనే అండి అని కన్నీళ్లతో చెబుతుంది గాయత్రి. ఆ మాట విని భారతి కొయ్యబారిపోయి చూస్తుంది. లేదు, మీరు అబద్ధం చెబుతున్నారు, నా కూతురు అక్కడ ఎందుకు అలా పడుకుని ఉంటుంది అని గాయత్రి మాటలు కొట్టిపడేస్తారు మోహన్. లేదు మోహన్ గారు, నేను చెప్పేది అబద్ధం కాదు. మీ అమ్మాయి పవిత్ర అక్కడ చావు బతుకుల మధ్య పోరాడుతుంది అని జరిగిందంతా వాళ్ళకి చెబుతుంది గాయత్రి. గాయత్రి చెప్పింది విని, అయ్యో నా బంగారు తల్లి, ఎంత ఘోరం జరిగింది తల్లి అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది భారతి. మోహన్ మాత్రం గాయత్రి చెప్పింది విన్న తర్వాత ఏం మాట్లాడకుండా ఆ గ్లాస్ డోర్లో నుంచి అలానే కూతురుని చూస్తూ ఉంటారు. కొంతసేపటికి పవిత్ర గదిలో నుంచి బయటకు వస్తారు లేడీ డాక్టర్. పవిత్రకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది గాయత్రి. ఆమెకు అయిన గాయాలు చూస్తూనే తను ఎంత నరకం అనుభవించిందో అర్థమవుతుంది. ఒక ఆడదానిగా నేనే ఆ అమ్మాయిని అలా చూసి తట్టుకోలేకపోయాను. ట్రీట్మెంట్ చేస్తుంటే నా చేతులు వణికిపోయాయి. 19 ఏళ్ల అమ్మాయి ఆ నొప్పిని నరకాన్ని భరించి ఇంకా బతకడానికి పోరాడుతుంది అంటే ఆశ్చర్యంగా ఉంది. అలా జరిగినప్పుడు మానసికంగా ఆ అమ్మాయి ఎంతో దృఢంగా ఉంది కాబట్టే ఈ రోజు వరకు ప్రాణాలతో ఉండగలిగింది. ప్రస్తుతం తనని కొన్ని రోజులు వెంటిలేటర్ మీద ఉంచాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఆ అమ్మాయి పరిస్థితి మెరుగుపడితే ఖచ్చితంగా తను బతికే ఛాన్స్ 80% ఉంది. లేదంటే మేమింకా ఏం చెయ్యలేము అని చెప్పి పవిత్ర రిపోర్ట్స్ గాయత్రి చేతికి ఇచ్చి వెళ్ళిపోతారు డాక్టర్. ఆ రిపోర్ట్స్ చూసిన గాయత్రి కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగనంటూ బయటకు వస్తూ ఉంటాయి. గాయత్రి చేతిలో నుంచి ఫైల్ నేలజారిపోవడంతో దానిని చేతిలోకి తీసుకుని చదువుతారు మోహన్. చదువుతున్న ఆయన ముఖంలో రంగులు మారుతూ ఉంటే, నా కూతురు ఇలా కావడానికి కారణమైన వాడు ఎక్కడ ఉన్నాడు మేడం అని అడుగుతారు మోహన్. పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మీరు వచ్చి పవిత్ర తరపున కంప్లైంట్ చేస్తే వెంటనే వాడికి తగిన శిక్ష వేస్తారు అని చెబుతుంది గాయత్రి. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి మేడం, మమ్మల్ని కొంచెం అక్కడి వరకు తీసుకుని వెళ్ళండి అని అడుగుతారు మోహన్. పవిత్ర గురించి తెలిసి ఆయన స్పందిస్తున్న తీరును చూసి విస్తురపోతూ ఏడుస్తున్న భారతికి ధైర్యం చెప్పి వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది గాయత్రి. అక్కడ అప్పటికే అజయ్ని కుర్చీలో కట్టిపడేసి వాడికి ఇంకా ఎలాంటి వాళ్ళతో పరిచయం ఉందో వాళ్ళ బిజినెస్ గురించి చెప్పమని చెప్పి అడుగుతూ కొడుతూ ఉంటారు. గాయత్రి పవిత్ర అమ్మా నాన్నని అజయ్ ముందు ఉంచుతుంది. అజయ్ని చూడడంతోనే పోలీస్ చేతిలో ఉన్న కర్రను చేతిలోకి తీసుకుని వాడి మీదకి విరుచుకుపడతారు మోహన్. పుట్టినప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నానురా నా కూతుర్ని, పొరపాటున కూడా ఒక్క దెబ్బ కూడా వెయ్యలేదు తనని, అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన నా కూతురికి ఎంతటి నరకం చూపించావురా, అసలు అమ్మాయిలను దుకాణంలో ఆటబొమ్మలు అమ్మినట్లుగా అమ్మే హక్కు నీకు ఎవరిచ్చారురా, ఎవరిచ్చారు అంటూ అజయ్ని చితకబాదుతూ ఉంటారు మోహన్. ఆయన అలా కొడుతుంటే అక్కడ ఎవరూ ఆపడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎలా ఆపుతారు? ఒక రాక్షసుడి చేతిలో తన కూతురు బలవ్వగా ఆ తండ్రి గుండెల్లో నుంచి వచ్చిన ఆ బాధ, ఆవేదన కళ్ళ ముందు కనిపిస్తుంటే మనసున్న ఏ మనిషికి అది తప్పుగా అనిపించదు. నా భార్య 9 నెలలు కడుపులో మోసి కనిపించింది. అలాంటిది తనే ఏనాడు కూతురిని గట్టిగా తిట్టింది, మనసుకి కష్టంగా అనిపించేలా మాట్లాడింది లేదు. చిన్న దెబ్బ తగిలితేనే భరించలేక నా బిడ్డకు త్వరగా నయమయ్యేలా చూడు స్వామి, అదే రోగం నాకు వచ్చినా పర్వాలేదు అని ఆలోచించే ఆమె కళ్ళ ముందు కూతురు చస్తుందో బతుకుతుందో తెలియని స్థితిలో ఉంటే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది అని అడుగుతూ అజయ్ని చావబాదుతారు మోహన్. అజయ్ చనిపోయే స్థితిలో ఉండడం చూసి మోహన్ని ఆపేస్తారు పోలీసులు. మోహన్ గారు, మిమ్మల్ని మీరు సంభాళించుకోండి, వాడిని ఇంకా కొడితే చచ్చిపోతాడు అని చెబుతుంది గాయత్రి. చావనివ్వండి మేడం, నేను వీడిని చంపి జైలుకు వెళితే రేపు టీవీలో కూతుర్ని ఇలా చేసినందుకు అలా చేసిన వాడిని చంపాడు అని చెబుతుంటే ఆ న్యూస్ చూసిన కొందరైనా మారుతారు కదా అని నేల మీద మోకాళ్ళ మీద కూలిపోయి ఏడుస్తూ, ఆడపిల్లలను బయటికి పంపాలి అంటేనే భయం వేస్తోంది మేడం, ఎక్కడ ఇలాంటి విధవల చేతిలో మట్టి కాలిపోతారో అని. బయటకు వెళ్ళిన కూతురు తిరిగి వస్తుందో లేదో తెలియక రోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రులు, చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై పెంచిన అన్నయ్య, కాలేజీకి వెళ్ళిన చెల్లి ఎప్పుడు ఇంటికి వస్తుందో అని ఎదురు చూస్తాడు. అందరూ అలానే ఎదురు చూస్తున్నాము. దానికి కారణం వాళ్ళ మీద అనుమానమో నమ్మకం లేకపోవడమో కాదు,
మళ్ళీ తిరిగి వాళ్ళని చూస్తామో లేదో అనే భయం. అసలు మేము ఎందుకు మా ఆడపిల్లలను అలా బిక్కుబిక్కుమంటూ దాచుకుంటూ తిరగాలి మేడం, కానీ తప్పడం లేదు అని అంటారు మోహన్. అజయ్ నొప్పికి ఆర్తనాదాలు పెడుతుంటే వాడిని పట్టించుకోకుండా అందరూ ఆ గదిలో నుంచి బయటకు వస్తారు. మోహన్ గారు, మీరు కేసు ఫైల్ చేస్తే మీ కూతురు కోర్టుకి రావాల్సి వస్తుంది. అందరి ముందు జరిగింది చెప్పాలి. దీనివల్ల మీ కుటుంబం గురించి, మీ అమ్మాయికి జరిగిన దాని గురించి నలుగురికి తెలిసే ఛాన్స్ ఉంది. అలా జరిగితే మీకు పర్వాలేదా అని అడుగుతారు కేసు ఫైల్ చేసే ముందు. తెలిస్తే తెలియనివ్వండి సార్, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పు మగవాడి వైపు ఉన్న ఇప్పుడు అందరూ నా కూతురునే మాటలంటారు. అలాంటి సమాజానికి నేను భయపడను. నాకు కావలసింది న్యాయం. అది జరిగేలా చేయండి చాలు అని చెబుతారు మోహన్. అంత జరిగిన పవిత్ర ఇంకా మొండిగా ప్రాణాలతో ఉండడానికి, పోరాడడానికి, ధైర్యంగా ఉండడానికి వెనుక మోహన్ ఉన్నారు అని అర్థమవుతుంటే, మీలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకు ఉండాలి మోహన్ గారు. ఆ తండ్రి మీలానే ఆలోచిస్తే ఆ అమ్మాయికి మరే తోడు అవసరం ఉండదు అంటుంది గాయత్రి. మోహన్, భారతి, గాయత్రి తిరిగి హాస్పిటల్కి చేరుకుంటారు. పవిత్ర ఎప్పుడు స్పృహలోకి వస్తుందా, ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉంటారు ముగ్గురు. వీళ్ళ ఆశలు ఆవిరి చేస్తూ 2 రోజుల వరకు స్పృహలోకి రాదు పవిత్ర. 3వ రోజు పవిత్ర చేతికి ఉన్న సెలైన్ బాటిల్ తీయడానికి వచ్చిన నర్స్ పవి కదలడం చూసి వెంటనే వెళ్ళి డాక్టర్కి విషయం చెబుతుంది. నర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూస్తున్న గాయత్రి, మోహన్, భారతి ఏమైందో ఏంటో అని కంగారు పడతారు. డాక్టర్ లోపలికి వెళ్ళి పవిత్రను చెక్ చేసి చిరునవ్వుతో బయటకు వస్తుంది. మేడం, పవిత్రకి ఏమైంది అని అడుగుతుంది గాయత్రి. కంగారు పడవలసిందేం లేదు, ఇప్పుడు తను కోలుకుంటుంది అని చెబుతారు డాక్టర్. ఇన్ని రోజులు మమ్మల్ని పవిని చూడడానికి వెళ్ళనివ్వలేదు, ఇప్పుడైనా వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అని అడుగుతారు మోహన్. మరో 2 గంటలు చూశాక తనని రూమ్కి షిఫ్ట్ చేస్తాము, అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు డాక్టర్. పవిత్ర కోలుకున్నందుకు ముగ్గురు సంతోషంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. 2 గంటలు ఎప్పుడెప్పుడవుతాయా, పవిత్రను ఎప్పుడు చూడాలా అని తాపత్రయపడుతుంటారు. వాళ్ళ నిరీక్షణ ఫలించి 2 గంటల తర్వాత పవిత్రను గదిలోకి షిఫ్ట్ చేస్తారు. ఎక్కువ మంది ఒకేసారి లోపలికి వెళ్ళకూడదు, ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నర్స్. ముందుగా మోహన్, భారతి ఇద్దరినీ లోపలికి వెళ్ళండి అని చెబుతుంది గాయత్రి. మోహన్, భారతి లోపలికి వెళ్ళి పవిత్రను చూస్తారు. ఎప్పుడూ కలకలలాడుతుండే కూతురి మొహం పీక్కుపోయినట్లుగా అయ్యి నీరసంగా కనిపిస్తుంటే అస్సలు ఆ ఒంటిలో ఎముకలు తప్ప మరేం లేవా అన్నట్లు బక్కచిక్కిపోయి ఉంటుంది. ఏవండి, మన కూతురేంటండి ఇలా అయిపోయింది అంటూ భర్త గుండెల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది భారతి. మోహన్ కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు వస్తుంటే స్పృహలోకి వచ్చిన కూతురి చెయ్యి పట్టుకుని ఇప్పుడెలా ఉంది తల్లి అని అడుగుతారు. బానే ఉంది నాన్న అని చెప్పి, అమ్మ ప్లీజ్ ఏడవకు, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను, మీకోసమే నేను ఇంత నరకం అనుభవించి కూడా బతకాలి అని కోరుకున్నాను. మీ కన్నీళ్లు చూస్తుంటే దానికి కారణం నేనే కదా అని అనిపిస్తుంది అని ఏడుస్తూ చెబుతుంది పవిత్ర. లేదు తల్లి, మేము ఏడవం, నువ్వు కూడా ఏడవకు అని కూతురు కళ్ళు తుడిచి నుదుటిన చిన్నగా ముద్దు పెట్టి, భారతి మనం వెళ్దాం పద, మేడం వస్తారు అని చెబుతారు మోహన్. ఇంకాసేపు పవిత్ర దగ్గరే ఉంటానండి అని అడుగుతుంది భారతి. అలాగే ఉండు, కానీ ఏడవకు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు మోహన్. తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక తండ్రి అలా వెళ్ళిపోతున్నారు అని తెలిసి కన్నీళ్లతో చూస్తుంది పవిత్ర. గాయత్రి కూడా లోపలికి వెళ్తుంది. గాయత్రిని చూడగానే ఆ పిల్లలందరూ క్షేమంగా ఇంటికి చేరారా మేడం అని అడుగుతుంది పవిత్ర. హా పవి, ఆ బిడ్డల తల్లులు అందరూ వాళ్ళకి కడుపు కోత మిగలకుండా చేసినందుకు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి అని కోరుకున్నారు అని చెబుతుంది గాయత్రి. రోజులు గడుస్తుంటే 1 వారం రోజుల తర్వాత కోర్టుకి అటెండ్ అవుతుంది పవిత్ర. ఆధారాలు పరిశీలించి అజయ్కి 7 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. కానీ మంచిగా ఉన్నట్లుగా నటించి తనకి తెలిసిన వాళ్ళ ద్వారా నమ్మించి ఆ శిక్ష నుంచి 6 ఏళ్లకు బయటపడతాడు అజయ్. పవిత్రను తీసుకుని తిరిగి ఇంటికి వస్తారు ఆమె తల్లిదండ్రులు. పవిత్ర ఒకప్పటిలా చురుగ్గా, ఉత్సాహంగా కాకుండా డల్గా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి గాయత్రి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతాప్కి పరిచయం చేసి కాలేజీ అయ్యాక ఆఫీస్లో జాబ్ చేసేలా తమ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తుంది. అంత ఆస్తి అంతస్తులు ఉన్న తన దగ్గర నిజం దాచి సాధారణ వ్యక్తిలా తనతో మెలిగిన గాయత్రీదేవి గుణానికి
పవిత్ర మనసులో ఆమె మీద 1000 రెట్లు ప్రేమ, అభిమానం రెట్టింపు అవుతాయి. ఒక పక్క కాలేజీకి వెళ్తూనే ఉద్యోగం చేస్తూ డిజైనింగ్లో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంది పవిత్ర. తర్వాత గాయత్రికి క్యాన్సర్ రావడం, ఆ కారణం పవిత్రకు చెప్పకుండా ఆరోగ్యం చిన్నగా దెబ్బతినింది అని చెప్పి కాలేజీకి వెళ్ళడం మానేస్తుంది గాయత్రి. అప్పుడప్పుడు గాయత్రిని కలుస్తూ చదువు పూర్తవడంతో ఆ కంపెనీలో సెటిల్ అవుతుంది పవిత్ర. గాయత్రికి ట్రీట్మెంట్ కోసం అమెరికా తీసుకుని వెళ్తాడు విక్రాంత్. పవిత్రతో ఫోన్ మాట్లాడుతూ ఆమె దగ్గర పూర్తి నిజం దాచేస్తోంది గాయత్రి. చావబోయే చివరి క్షణాలలో పవిత్ర గురించి నిజాన్ని విక్రాంత్కి చెప్పి ఆమెను ఇంకా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లుగా అయితే పవిత్ర మనసు మార్చి తనని పెళ్లి చేసుకోమని మాట తీసుకుంటుంది గాయత్రి. తల్లికి మాట ఇస్తాడు విక్రాంత్. గాయత్రి చనిపోయిన తర్వాత అక్కడే తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిస్తారు కుటుంబమంతా. భార్య చనిపోవడంతో ఆ బాధలో మంచాన పడతారు ప్రతాప్. తండ్రి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆఫీస్ని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తిని ఒకరిని కొన్నాళ్ళు సీఈఓగా చేయమని చెబుతాడు విక్రాంత్. పవిత్రను నమ్మి ఆమెకి బాధ్యతలు అప్పగిస్తారు ప్రతాప్. పవిత్ర ఆఫీస్ని చూసుకుంటూ ఉంటే తండ్రిని ఉదయ్కి అప్పగించి దూరంగా ఉంటూనే అందరినీ గమనిస్తూ అజయ్ వెనుక ఉన్న చీకటి సామ్రాజ్యాన్ని వీళ్లతో సహా పికిలించి ఢిల్లీలో ఇంకా మిగిలిన ప్రదేశాలలో అతనికంటూ ఎలాంటి ఆధారం లేకుండా చేస్తాడు విక్రాంత్. 6 నెలలు ఇలానే గడిచిన తర్వాత ఇండియా చేరుకున్నాడు విక్రాంత్. తండ్రితో మాట్లాడి వాళ్ళ కంపెనీలో కొన్నాళ్ళు ఉద్యోగం చేయడం మొదలుపెట్టి కావాలని కొన్ని సమస్యలు సృష్టించి వాటిని పవిత్ర ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తుందో గమనిస్తాడు. అతని ఉద్దేశం కేవలం అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కనుక ఆమెను మరింత దృఢంగా మార్చడమే. ఆ ప్రాసెస్లోనే ప్రీతికి పవిత్ర మీద ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికే కావాలని ఆ రోజు ప్రీతితో పవిత్ర గురించి చెడుగా చెబుతాడు. అంతా చెప్పి పవిత్ర వైపు చూసి నా వెనుక ఉన్న ఆస్తి గురించి, నా గురించి కాకుండా నన్నుగా ఇష్టపడుతున్నా నీ ప్రవర్తన గమనించి వెంటనే నా ప్రేమ విషయం నీతో చెప్పాను అని చెబుతాడు విక్రాంత్. విక్రాంత్ని కౌగిలించుకుని ఎందుకు నా మీద పిచ్చి ప్రేమని పెంచుకున్నారు? మీ ప్రేమను చూస్తుంటే భయం వేస్తోంది. ఎక్కడ మీతో పెళ్ళికి సరే అంటానేమో అని చెబుతుంది పవిత్ర. నువ్వు ఆ మాట ఎప్పుడు చెబుతావని నేను ఎదురు చూస్తున్నాను పవిత్ర అని అంటాడు విక్రాంత్. పేరుకు మాత్రమే నేను పవిత్రను, కానీ నా పేరులో ఉన్న పవిత్రత నాలో లేదు అని చెబుతూ విక్రాంత్ని వదిలి దూరం జరుగుతుంది పవిత్ర. పవిత్ర దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తుంది ప్రీతి. వెనక్కి తిరుగుతుంది పవిత్ర. వెంటనే పవిత్రను కౌగిలించుకుని గట్టిగా ఏడుస్తుంది ప్రీతి. ఏమైంది ప్రీతి అని కంగారుగా అడుగుతుంది పవిత్ర. ఆ రోజు నువ్వు కాపాడిన ఆ 100 మందిలో నేను కూడా ఒకదాన్ని పవి అని చెబుతుంది ప్రీతి. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? నువ్వు వాళ్ళలో ఉండడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది పవిత్ర. నిజం పవిత్ర, ఆ రోజు ఆ అజయ్ మీతో పాటు కొత్తగా తీసుకుని వచ్చిన అమ్మాయిల్లో నేను ఉన్నాను. ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు అని తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన మా నలుగురిని ఎవరో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి బలవంతంగా వ్యాన్లో పడేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి అందరం ఢిల్లీలో ఉన్నాము. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడికో పంపిస్తుంటే పోలీసులు మమ్మల్ని సేవ్ చేశారు. అప్పుడు ఒక అమ్మాయి మా అందరినీ కాపాడింది అని చెప్పారు, కానీ ఆ అమ్మాయి నువ్వే అని నాకు తెలియదు పవి. ఆ రోజు నువ్వు నా జీవితాన్ని కూడా కాపాడావు అని చెబుతుంది పవిత్ర. మరి ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ప్రీతి అని అడుగుతుంది పవిత్ర. కాలేజీలో నుంచి 4 అమ్మాయిలు మిస్ అయ్యారు అని తెలిస్తే కాలేజీ రిపిటీషన్ పోతుందని ముందుగా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ తర్వాత మేము దొరికిన టీవీలో మా పేర్లు కూడా చెప్పనివ్వలేదు. ఎందుకంటే భవిష్యత్తులో మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలని. నేను కూడా ఇంట్లో విషయం చెప్పి మీ అందరినీ బాధ పెట్టాలి అనుకోలేదు అని చెబుతుంది ప్రీతి. ప్రీతి వెన్ను నిమురుతూ ఇన్ని రోజులు ఈ బాధంతా మనసులోనే దాచుకుని నవ్వుతూ తిరిగావా అని అడుగుతుంది పవిత్ర. నీ మనసులో బాధను దాచడానికి నువ్వే కోపం, మొండి అనే ముసుగు ఎలా అయితే వేసుకున్నావో నేను కూడా నా బాధను దాచడానికి అలానే అల్లరి పనులు చేసేదాన్ని అని చెబుతుంది ప్రీతి. ఇద్దరు ఒకరిని ఒకరు సముదాయించుకున్నాక పవిత్రను చూసి విక్రాంత్ గారు నిన్ను ఎంతలా ప్రేమించారో చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా మొండిగా ఉండడం ఏం బాగోలేదు పవి, పెళ్ళికి ఒప్పుకోవే అని బతిమిలాడుతుంది ప్రీతి. పవిత్ర ఏం సమాధానం ఇవ్వకుండా చూస్తుంటే ప్రీతి, నీ ఫ్రెండ్కి ఎలా అర్థం అయ్యేలా చెప్పి ఒప్పించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను.
నువ్వు ఇక ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. ఉదయ్ తన గది చూపించు అని చెబుతాడు విక్రాంత్. సరే అన్నయ్య అని రా ప్రీతి అని చొరవగా ఆమె చేతిని పట్టుకుని గదిలో నుంచి బయటకు తీసుకుని వెళ్తాడు ఉదయ్. నేను గదిలోకి వెళ్ళగలను ఉదయ్ గారు, మీరు ఏమైనా వర్క్ ఉంటే చూసుకోండి అని చెబుతుంది ప్రీతి. ఇక్కడ ఈ లైన్లో 10 గదులు ఉన్నాయి, ఇందులో నీ గది ఏదో ఎలా తెలుసుకుంటావు అని అడుగుతాడు ఉదయ్. నేను చాలా ఇంటెలిజెంట్, ఒక్కసారి చూస్తే మర్చిపోను. ఇందాక ఈ గదిలోకి వచ్చేటప్పుడు చూసుకునే వచ్చాను కదా, ఇప్పుడు అలాగే వెళ్తాను అని చెబుతుంది ప్రీతి. సరే, నీకు అంత కరెక్ట్గా తెలిసినప్పుడు అలానే వెళ్ళు అని చెబుతాడు ఉదయ్. బాయ్ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి ఒక గదిలోకి వెళ్తుంది ప్రీతి. ఆ వెనుకే నడుచుకుంటూ వెళ్ళి ఉదయ్ ఆ గదిలోకి వెళ్తాడు. వెనక్కి తిరిగి ఉదయ్ని చూసి మీరేంటి ఈ గదిలోకి వచ్చారు అని అడుగుతుంది ప్రీతి. ప్రీతికి జవాబు ఇవ్వకుండా నేరుగా ఆమెకు దగ్గరగా వెళ్తాడు ఉదయ్. ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే జవాబు చెప్పకుండా దగ్గరికి వస్తారేంటి అని కంగారుగా అడుగుతుంది ప్రీతి. ప్రీతిని దాటుకుని వెళ్ళి మంచం మీద కూర్చుంటూ ఎందుకంటే ఇది నా గది కాబట్టి అని చెబుతాడు ఉదయ్. మరైతే నేను ఇందులోకి వచ్చినప్పుడు చెప్పకుండా ఏం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది ప్రీతి. ఇది మరీ బాగుంది, నువ్వే కదా ఒక్కసారి చూస్తే గుర్తుంటుంది అని చెప్పావు, అందుకే చెప్పలేదు అని చెబుతాడు ఉదయ్. ఆ మాటకు తల తిప్పుకుంటూ మరి నా గది ఎటువైపు అని అడుగుతుంది ప్రీతి. ఈ పక్క గదే అని చెబుతాడు ఉదయ్. థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడానికి ముందుకు కదులుతుంది ప్రీతి. కానీ ప్రీతి బ్యాడ్ లక్, కాలు తడబడి వెళ్ళి ఉదయ్ మీద పడుతుంది. ప్రీతి సడన్గా వచ్చి పడడంతో బ్యాలెన్స్ చేసుకోలేక ఆమెతో సహా మంచంపై పడతాడు ఉదయ్. కమింగ్ టు పవిత్ర విక్రాంత్. ప్రీతి ఉదయ్ వెళ్ళిపోవడంతో పవిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి పైకి లేస్తుంది. పవిత్రకి ఆ అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టిలాగి గోడకి లాక్ చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ వైపు చూడకుండా ఒక్క క్షణం వెంటనే తల తిప్పుకుంటుంది పవిత్ర. పవి నా వైపు చూడు అని సీరియస్గా చెబుతాడు విక్రాంత్. తల తిప్పకుండా అలానే ఉంటుంది పవిత్ర. పవి చెప్పేది నీకే, నా వైపు చూడు అంటాడు విక్రాంత్. నన్ను కాపాడారు అని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది పవిత్ర. ఆ మాటకి పవిత్రను వదిలేస్తాడు విక్రాంత్. విక్రాంత్ అలా ఒక్కసారిగా వదిలేయడం అలానే చూస్తుంది పవిత్ర. మరో క్షణం పవిత్ర నడుముని తన బిడికిడ బంధించి ఆమెని గట్టిగా కౌగిలించుకుంటాడు విక్రాంత్. విక్రాంత్ నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని పవిత్ర కొయ్యబొమ్మలా బిగుసుకుపోతుంది. పవిత్ర చెవి దగ్గరకు పెదాలు నిలుపుతాడు విక్రాంత్. 6 ఏళ్ల క్రితం విక్రాంత్ అలా చేసినప్పుడు పవిత్ర ఎంతటి అలజడికి గురైందో అంతకంటే ఎక్కువగా ఆమె మది అలజడికి గురవుతుంది. నువ్వు ఎన్ని మాటలన్నా, నన్ను ఎంత బాధ పెట్టాలి అనుకున్నా నేను మాత్రం అస్సలు పట్టించుకోను, నిన్ను వదిలిపెట్టను అని చెవిలో చెప్పి ఆ చెవికి చిరుముద్దిస్తాడు విక్రాంత్. విక్రాంత్ చుట్టూ చేతులు వేసి తమ మధ్యగా గాలి కూడా చొరబడనంత గట్టిగా కౌగిలించుకుంటూ ఇంత పిచ్చి ప్రేమతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు విక్రాంత్. నేను నిన్ను బాధ పెట్టేలా మాట్లాడుతున్నందుకు 100 రెట్లు ఎక్కువ బాధను నేను అనుభవిస్తున్నాను విక్రాంత్. ప్లీజ్ నాకు దూరంగా ఉండవా? నేను నీ ప్రేమకి ఎక్కడ కరిగిపోయి నేనే వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని ఎక్కడ అడుగుతానో అని భయంగా ఉంది అని బ్రతిమిలాడుతుంది పవిత్ర. నన్ను దూరంగా నోటితో పొమ్మంటూనే మన మధ్యలోకి గాలి కూడా రానంత గట్టిగా కౌగిలించుకుంటున్నావా అని బిగుసుకుంటున్న పవిత్ర చేతులను గమనించి చిన్న నవ్వుతో అడుగుతాడు విక్రాంత్. మరి ఏం చేయను? నా మీద ప్రేమ ఎంతుందో చెప్పి 6 ఏళ్లుగా రాయిగా మార్చిన నా గుండెను 15 రోజుల్లో మార్చేశావు. మెదడు నిన్ను నెట్టేయమని చెబుతున్నా మనసు నా మాట వినడం మాని నువ్వే కావాలంటుంది అని చెబుతుంది పవిత్ర. అయితే నీ మనసుకి నన్ను ఇచ్చేయి అంటూ వేళ్లతో పవిత్ర నడుమును మీటుతాడు విక్రాంత్. విక్రాంత్ చేతి మీద చేత్తో గిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చిరుకోపంగా చెబుతుంది పవిత్ర. ఈసారి పవిత్రని గట్టిగా గిచ్చేస్తాడు విక్రాంత్. ఆ అని అరిచి అలా గిచ్చేసావేంటిరా అంటూ అరుస్తూ విక్రాంత్ని ఇష్టం వచ్చినట్లు కొడుతుంది పవిత్ర. పవిత్ర రా అని పిలవడంతో చిన్నగా నవ్వుకుంటూ కొడుతున్న ఆమె 2 చేతులు పట్టుకుని వెనక్కి మడిచి ఆ మాటలు ఇంకా ఆపకపోవడంతో క్షణకాలంలో ఇద్దరి పెదాలను జత చేస్తాడు విక్రాంత్. విక్రాంత్ చేసిన పనికి షాక్ అయిపోయి కదలకుండా ఆగిపోతుంది పవిత్ర. నిమిషాలు గడుస్తున్నా ఒకరినొకరు వీడరు. 6 ఏళ్ల నిరీక్షణ తర్వాత చెంతకు చేరిన చెలిని వీడలేక విక్రాంత్ని అలానే ఉండిపోతే అంత ప్రేమగా ఒకరు తన కోసం వచ్చినందుకు ఆ సంతోషంలో
పవిత్ర కూడా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ విక్రాంత్కి తనని ఇచ్చేయడానికి సిద్ధమవుతోంది. ఇటు ప్రీతి ఉదయ్ మీద పడడంతో కంగారు పడుతూ పైకి లేవబోతుంది ప్రీతి. ప్రీతి చుట్టూ చెయ్యి వేసి ఆమెను వెళ్ళనివ్వకుండా చేస్తాడు ఉదయ్. తన చుట్టూ ఉన్న ఉదయ్ చేతులు చూసి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది ప్రీతి. ప్రీతి రియాక్షన్కి నవ్వుకుంటూ ఆమె ఆశ్చర్యంలో ఉండగానే ఐ లవ్ యూ అని కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు ఉదయ్. ఈసారి తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంటే ఏమన్నారు అని అడుగుతుంది ప్రీతి. ఐ లవ్ యూ ప్రీతి, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు ఉదయ్. వెంటనే ఉదయ్ పైనుంచి లేచి నిలబడి తన డ్రెస్ సరి చేసుకుంటూ వెంటనే అక్కడ నుంచి తన గదిలోకి పరిగెడుతుంది ప్రీతి. వెళ్తున్న ప్రీతిని చూసి ఓయ్ అలా వెళ్తే ఏమని అర్థం చేసుకోవాలి, నేనంటే ఇష్టమా కాదా అని అడుగుతాడు ఉదయ్. తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఇంత సడన్గా చెబితే వెళ్ళిపోక అక్కడే కూర్చుని డాన్స్ వేస్తారా ఏంటి? అయినా ఆయన అలా ఎలా ఐ లవ్ యూ చెబుతారు? ఆయన స్టేటస్కి, అందానికి, చదువుకి ఎందులోనూ నేను ఆయనకి సరితూగను. నా మనసు ఆయన్ని కోరుకున్న మాట నిజమే కానీ ఇదంతా చూసిన తర్వాత ఎవ్వరూ లేని నాకు మీకు చాలా తేడా ఉంది. మీకు నేను సరిపోను అనుకుని వెళ్ళి బెడ్ మీద బోర్లా పడి గట్టిగా కళ్ళు మూసేసుకుంటుంది ప్రీతి. భోజనం చేసే సమయం అవుతుంటే అందరినీ పిలుస్తుంది పనామె. విక్రాంత్కి ఫోన్ చేసి కిందకి రమ్మని చెబుతారు ప్రతాప్. తన కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోతున్న పవిత్రని చిన్నగా తట్టి లేపుతాడు విక్రాంత్. పైకి లేచి చూస్తూ ఏంటి అని అడుగుతుంది పవిత్ర. డిన్నర్ టైం అయ్యింది, అందరూ మన కోసం చూస్తున్నారు, వెళ్దాం పదా అని అంటాడు విక్రాంత్. నేను రాను అని చెబుతుంది పవిత్ర. ఏమైంది అని అడుగుతాడు విక్రాంత్. ఏమైందా, మీరు నన్ను గిచ్చారుగా, అది ఎలా మచ్చలా మారిందో చూడండి అని అద్దంలో చూసుకుని కోపంగా చెబుతుంది పవిత్ర. అది విని విక్రాంత్ కళ్ళు పవిత్ర నడుముపై నిలిచిపోయే చేతికి అందిన స్ప్రే బాటిల్ విక్రాంత్ మీదకి విసిరి కోపంగా అడుగుతుంది పవిత్ర. అరే ఎర్రగా అయ్యిందని చెప్పావు, అందుకే చూస్తున్నా, దానికే కోపమైతే ఎలా అని నవ్వుతూ అడుగుతాడు విక్రాంత్. నవ్వకండి, మీ నవ్వు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటుంది పవిత్ర. కంగారు పడకు పవి, నిన్ను కూల్ చేయడానికేగా నేనున్నది అని అల్లరిగా చెబుతాడు విక్రాంత్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.